బేసిక్ ఈ 93 ఎకరాలకు సంబంధించిన చెరువుకి దాదాపు 350 ఎకరాల పైనే మీ భూములు కబ్జా అయినాయి కదా. అంటే బేసిక్ గా ఇంత ఘనం కబ్జా జరుగుతున్నప్పుడు చెరువు, అది కూడా ఒక చెరువు కబ్జా జరుగుతున్నప్పుడు ఏం జరుగుతా ఉంది అక్కడ? అంటే ఇప్పుడు ఈ ఇన్వాల్వ్మెంట్, మీ డౌట్స్ ఏంటి దీని మీద? ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వెట్ ఏరియాలో ఎక్కడైతే కొంచెం బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ పబ్లిక్ ఉన్నారో వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి. వాళ్ళ ల్యాండ్స్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకోవడం కోసమని ఇప్పుడు చెరువుకు అడ్డంగా ఒక పెద్ద కట్ట వేసేసారు 3 meters హైట్లో. ఆ కట్ట వేసి ఇప్పుడు మాది డ్రై అండ్ ఏరియాలో ఉన్న ల్యాండ్లో నీళ్లు నింపేశారు. ఆ నీళ్లు నింపడము అని అంటే కెమికల్ వాటర్ ఇన్ఫ్లో వస్తుంది. ఎక్కడి నుంచి? బాచుపల్లి నుంచి వస్తుంది. అరబిందో ఫార్మా, కోకోకోలా, మొత్తం అన్ని ఫ్యాక్టరీస్కున్న ఇన్ఫ్లో అంతా ఈ చెరువులో వదులుతున్నారు. అదే కాకుండా ఇప్పుడు అర్బనైజేషన్ మూలాన రెసిడెన్షియల్ డ్రైనేజ్ కూడా చాలా ఎక్కువై, ఆ రెసిడెన్షియల్ డ్రైనేజ్ కూడా దీంట్లోకే వదులుతున్నారు. వీళ్ళు ఎన్జిటి రూల్స్ ప్రకారం దాన్ని ఏమి వాటర్ని ప్యూరిఫై చేసి అట్లాంటి సిస్టమ్ ఏమీ లేదు. డైరెక్ట్ కెమికల్ వాటర్ చెరువులో వచ్చి పడుతుంది, రెసిడెన్షియల్ వేస్ట్ వచ్చి చెరువులో పడుతుంది. కానీ ఏది కూడా మళ్ళీ దాన్ని వాటర్ ప్యూరిఫికేషన్ కానీ ఎట్లాంటి సిస్టమ్స్, ఏం ఫిల్టరింగ్ సిస్టమ్స్ లేవు. పడడంలో చెరువులో ఎంతైతే నీళ్లు పడుతున్నాయో దాంట్లో అవుట్లో మాత్రం ఓన్లీ 10% మాత్రమే వాళ్ళు టెంపరీగా అరేంజ్ చేసిన ఒక కాలువలోంచి పోతున్నాయి. అదేమి అలుగు కాదు. వీళ్ళ ప్రాపర్ అలుగు పెద్ద చెరువుకి ఎక్కడ ఉందంటే టువర్డ్స్ సంబి చెరువు వైపు ఉంది. అది ప్రాపర్ అలుగు ఉంది. ఆ అలుగుని మూసేశారు, కంప్లీట్ మూసేశారు. అలుగు మీద ఇళ్ళున్నాయి, నాలాల మీద ఇళ్ళున్నాయి, చెరువులో కూడా ఇళ్ళున్నాయి. కానీ వాటిని టచ్ చేయట్లే. ఇప్పుడు అసలు వాటిని టచ్ చేయాలి. అసలు యాక్చువల్ గా వీళ్ళు టచ్ చేయాల్సింది వాటిని. ఇప్పుడు ఏదైతే అలుగుల మీద ఉన్నా గానీ చెరువులు కబ్జా చేసిందని టచ్ చేయాలి. వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళం, మేమంతా బీదవాళ్ళం అండి. వాళ్ళంతా బిగ్స్ షార్ట్స్ అనమాట సొసైటీలో. వాళ్ళు అందుకే అలుగు మీద ఇల్లు కట్టుకున్నా నడుస్తుంది, నాలాల మీద ఇల్లు కట్టుకున్నా నడుస్తుంది, చెరువులో ఇల్లు కట్టుకున్నా వాళ్ళకి నడుస్తుంది. కానీ మేము ప్లాట్స్ అన్నీ కూడా అందరూ 200 యార్డ్స్ అందరి కూడా మామూలుగా రిటైర్మెంట్ ఫండ్స్ అవి ఇవి కొట్టుకున్న అందరూ, ఎవరు కూడా ఫైనాన్షియల్గా సౌండ్ లేరు ఇక్కడ ఎవరు. కాబట్టి ఎవరికి కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా లేదు. మా అందరు నోర్లు మూసేస్తున్నారు. ఇప్పుడు ఈ పెద్ద బండు కట్టాక ఏం చేశారు? ఎక్కడైతే వెట్ ల్యాండ్లో ఉన్నాయో అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ వస్తున్నాయి. వాళ్ళు 44 floors ఒక బిల్డింగ్ కడుతుంటే మేలో ఎండాకాలంలో మనం నుంచున్న ఎండిపోయే టైంలో అక్కడ ఇంకా నీళ్లు ఊరుతూనే ఉన్నాయి. దాంట్లో కూడా 44 పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు. 4 floors అండర్ గ్రౌండ్ కడుతున్నారు, 40 floors పైకి కడుతున్నారు. ఇన్ని కడుతున్నారు. కానీ అక్కడ 1000 ఇళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయని మున్సిపల్ కమిషనరే సుజాత మేడం